వ్యాసు గారు కోపం వచ్చింది. మా అబ్బాయి యంగ్ బాయ్, వాడు వెళ్తుంటేనేమో పట్టించుకోలేదు, మీరు వస్త్రాలు కప్పుకోలేదు, నేను ముసలోడిని, నేను ఎక్కడికే వస్త్రాలు కప్పుకున్నారు, నన్ను అవమానం చేయడం కదా అంటే వాళ్ళు అన్నారు, మీరు మమ్మల్ని స్త్రీలుగా, మిమ్మల్ని మీరు పురుషులుగా భావించుకుంటున్నారు. అసలు ఈ రెండూ లేనటువంటి అతీతమైన స్థితిలో ఉన్నవాడు మీ కుమారుడు, ఆయనకి రెండు లేవు, ఒక్కటిగానే జగత్తునంతా చూస్తున్నాడు, అందువల్ల మేమేమి కదలలేదు అన్న. అర్థమైందా? మనం చూడండి, మనకి ద్వంద్వం ఉంది, ఆ ద్వంద్వం వల్ల బంధం ఉంది, ఆ బంధం వల్ల దుర్గంధం ఉంది. మనం ఏమంటాం? పెద్ద నుంచి రాత్రి వరకు మనం వాడే పదాల్లో ఎక్కువ వాడేవేంటి? నాని. ఏం నాని ఎవరు? నా నీ నా నీ, అవునా? నాని తెల్లారితే నాని లేకుండా ఉంటుందా రోజు? గజ కచ్చపములు పేరు విన్నారా? వెళ్ళదా? గజం అంటే 7, కచ్చపం అంటే 50. ఇద్దరు అన్నదమ్ములు, వాటాల్లో తేడా వచ్చింది. అన్నయ్య నేను తండ్రి తర్వాత తండ్రిలాగా నేను మెయింటైన్ చేస్తాను, ఏం కుదరదు, నా వాటా నాకు ఇచ్చాను అంతే. అది అలా అలా పెరిగిపోయి జగడమే. ఆ జగడం ఎంత అయిపోయిందంటే వీళ్ళిద్దరు రోజు కొట్టుకునేవారు. చచ్చిపోయిన తర్వాత భగవద్గీతలో 8వ అధ్యాయం 6వ శ్లోకం ఏమిటి? 8:6 ఏముంది? అందరు చెప్పండి. యం యం వాపి ఏంటి అప్పుడే మధ్యాహ్నం రోజు అరిగిపోయిందా? మేము ఒంటిపూట వల్ల మేము మాట్లాడుతున్నాం. యం యం వాపి చూసారా? మధ్యాహ్నం భోజనం శక్తి ఉంది. యం యం వాపి స్మరన్ భావం జగత్యంతే కలేబరం తంతమేవైతి కౌంతేయ సదా అంటే ఎవరైతే శరీరం వదిలే సమయంలో ఏ భావన కలిగి ఉంటారో వారికి అదే జన్మ వస్తుంది అన్న. అంటే మనస్సులో చివర ఆహారం గురించి ఆలోచిస్తూ ప్రాణం వదిలేస్తే తిండి ధ్యాస ఉంటుంది కదండి కొంతమందికి. అలాంటి భావంతో శరీరం వదిలేస్తే 24 గంటలు తిండి తినగలిగే జంతువు జన్మేది. అది ఎవరు చూపించారు? కొనుక్కో అక్కర్లే, ఆర్డర్ అక్కర్లే, జొమాటోలో టమోటా అన్న బాధ అనక్కర్లేదు, డబ్బులు కట్టక్కర్లేదు, వెయిట్ చేయక్కర్లే, ఎక్కడ పెట్టినా అక్కడ దొరికేది. ఎవరికి? పందికి. పంది 24 గంటలు మేస్తూనే ఉంటుంది. దాని తల చూడండి ఇలా ఉంటుంది. పంది జీవితంలో ఆకాశాన్ని ఒక్కసారి చూస్తుంది, అది చూసిన తర్వాత అది ఉండదు, ఆకాశానికి వెళ్తుంది. ఎప్పుడు చూస్తుంది? దాన్ని చంపడం కోసమని దాన్ని 4 కాళ్ళు కట్టేస్తారు, ఓసలతోనో దేనితోనో కట్టేసి మామూలుగా మిగిలిన జంతువుల్లో ఒక వేటు సావదు. అందుకని అవేవో వరిసలో బల్లాలో పట్టుకుని కొట్టి దాన్ని మూతి కట్టి కొట్టి చంపుతారు. ఆ కొట్టి చంపేటప్పుడు తిరగబడతారు. అరే మనకు అవకాశం ఉందా? మనకి తెలియలేదే, తెలిసేసరికి వెళ్ళిపోతున్నాం. అలాగే జీవుడు కూడా భగవంతుడు ఒకడు ఉన్నాడని, భగవంతుడు ఉండేటువంటి ఒక లోకం ఉందని, అక్కడికి వెళ్తే శోకం ఉండదని, దుఃఖం లేని స్థలం ఉందని, అక్కడికి రమ్మని కృష్ణ భగవాన్ భగవద్గీతలో పిలుస్తున్నాడని, ఇటువంటి వివేకం, ఇటువంటి వివేచన, ఇటువంటి వివేకము ఏమీ లేకుండా హాయ్ బ్రో హౌ ఆర్ యు అంటూ ఐబ్రోస్ ఎగరేసుకుంటూ రేపటి గురించి బెంగ లేకుండా, స్పృహ లేకుండా ఏదోలా బతికేసి
శరీరం వదిలేస్తారు. ఆ వదిలేసేటప్పుడు ఒక్కొక్కడికి ఒక్కో భావం, అది వచ్చే జనం మీద ప్రభావం. వీడు తిండి అంటే పంజే పుడతాడు, నిద్ర అంటే ఎలుగుబండి పుడతాడు. వాడికి ఏ భావానికి తగ్గట్టు జన్మ వస్తుంది. కాబట్టి మన భావం ఏముండాలి? భగవంతుడి మీద ఉండాలి. భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క రూపము, భగవంతుడి యొక్క గుణము, భగవంతుడి యొక్క లీల. రామాయణంలో 20 పేర్లు నేను చెప్పగలను అన్నోళ్ళు చేయొద్దండి. అదే చాలా చేతులు వేస్తాయనుకున్నాను. విజయనగరం అంటే సాహిత్యానికి సంగీతానికి నిలయం కదా. మహారాజా గారు సంగీత కళాశాల, ఆ కోట, ఘంటసాల గారు చదువుకుని ఘంటసాల గారు ఈ వీధుల్లో వారి యొక్క సంగీతాన్ని ప్రదర్శించిన నేల. సాగట్టి గారు చాలా ఘనంగా చెప్పినటువంటి హనుమంతుడి గురించి తీసుకెళ్ళమని వారితో కూడా వాయిస్ పెట్టాను. ఇప్పుడు కాబట్టి మరోసారి ఆదిపట్ల నారాయణ దాస్ గారు దాదాపు 15 సంవత్సరాల పాటు కళాశాలలో అధ్యాపకత్వం ప్రిన్సిపల్గా చేసినటువంటి నేల, బొబ్బిలి ఉన్నటువంటి నేల. కలిగి భీముడు ఎవరైనా ఎక్కడ పుట్టాడైనా కదా, మామూలు నేల కాదుగా. రామాయణంలో 20 పేర్లు నేను చెప్పగలను, చేతండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకో బైక్ లేదు కదా, ఇంకో బైక్ లేదు, ఉందా? ఇంకా బంగారు తల్లికి ఇవ్వండి. అవును, ఆవిడకి ఇస్తావా? లేకపోతే నువ్వేనమ్మా కొండ దగ్గర మనసు వెళ్ళాల్సిందే. మనసు దగ్గర కొండరాదు కదా. ఆవిడకి ఆవిడే ఎదురు కూర్చున్నారుగా. అదే లైటింగ్ 20 పేర్లు నేను గురువుగా మీటింగ్ మళ్ళీ 10 నిమిషాలు గంట పడుతుంది. శ్రీరాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, కౌసల్య, సీతాదేవి, కౌసల్య, సుమిత్ర, కైకేయి, దశరథుడు, లవుడు, కుశుడు, రావణాసుడు, కుంభకర్ణుడు, సుగ్రీవుడు, వాల్మీకి, విభీషణుడు, సుందరుడు, హనుమంతుడు, జటాయువు, మండోదరి, గుహుడు. హరే కృష్ణ. చూసారా ఎలా చెప్పిందా బంగారు తల్లి? వినడం వలన ఇంట్లో అటువంటి వాతావరణం ఉండడం వలన. ఇలా లేకపోతే సరే అవసరంతో వాడదాం. ఇలా లేకపోతే ఏమవుతుందో చిన్నప్పుడు ఒక కథ వచ్చింది, కూర్చోదు. వెరీ గుడ్. ఏంటి ఆ కథ? టీచర్ గారు అడిగారు, శివధనస్సు ఎవరు విరిచారు? నాకు తెలియదండి, వీడై ఉంటాడు, నేను చేయలేదని. నేను మా ఇంట్లో అలాంటి పని చేయమండి అన్నాడు. వేణు గారు అడిగారు. ఈ గొడవ అలా పెరిగి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మన స్కూల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు, నా క్లాసులో అలాంటి వాళ్ళు ఉండరండి అన్నాడు. అది అలా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎంఈఓ దగ్గరికి వెళ్ళిపోయింది, విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళిపోయింది. చివరికి అసెంబ్లీలో ఒక్క జీవో పాస్ చేశారు, ఎవరు విరిచారో కనిపెట్టడానికి ఎంక్వైరీ. అందుకని ఒక్కరికి కూడా శివదాన సేవ ఇచ్చేది ఎందుకు తెలీదు? వినలేదు కాబట్టి, చదవలేదు కాబట్టి. అలాగే ఈ అజ్ఞానులు ఎటువంటి వాళ్ళు అంటే, పంచపాండవులు ఎంతమందో తెలుసా? అసలు ఆన్సర్ అక్కడే ఉంది, సమాధానం అక్కడే ఉంది. వాడేమన్నాడు తెలుసా?
పంచపాండవులు అంటే మాకు తెలియదు అనుకుంటున్నావా? పంచపాండవులు అంటే మంచం కోళ్ళలాగా అంటే మంచం కోళ్ళలాగా ముగ్గురు అని చెప్పి రెండు చూపించి ఒకటి రాసి మంచానికి కోళ్ళని ఇది చూపించిందని చెప్పింది మూడు చూపి మంచం కోళ్ళ ముగ్గురు అని చెప్పి రెండు చూపించి ఒకటి రాసి మంచానికి కోళ్ళేనో తెలియదు. పంచపాండవుల్లో పంచ అంటే 5 అది తెలియదు. మరి మనకేం తెలుసు? మన ధర్మానికి నష్టము వాటిల్లుతుంది, మన దేవాలయానికి ప్రమాదం వస్తుంది, మన ఆడపిల్లలను లౌకిహాత్మకు ఎత్తుకుపోతున్నారు, ఉమ్ము ఉత్సాహాన్ని మనతో తిరిగిస్తున్నారు, వాడు మనం భయ్యా అని చెప్పి అబద్ధాలు నేర్పిస్తున్నారు, సినిమాలు కూడా అతిథిమాలు తీస్తున్నారు. డిసెంబర్ 21 మన దేశానికి ఏ సంబంధం లేకపోయినా దాన్ని అడావిడి చేస్తున్నారు. రేపు 7వ తారీఖుని మనకి ఏ సంబంధం లేకపోయినా అడావిడి చేస్తున్నారు. బకరీ అంటే తెలుసా అండి? బకరీ అంటే మేక అయినా ఆవైనా ఇది కోయకూడదు కదా. ఒక ప్రాణాన్ని సృష్టించలేని వారికి ప్రాణాన్ని తీయడానికి హక్కు ఉంది. ఎవడు చేయకూడదు. పేరు బకరీ, దాంతో పండగ. కొన్ని వేల లక్షల గోమాతలు నందులు హత్య. ఏ దేశంలో అయితే శివుడు ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడో, ఏ దేశంలో అయితే కృష్ణుడు యొక్క గోమాత ఉంటుందో, ఏ దేశంలో అయితే దిలీపుడు అనే మహారాజు రఘువంశంలో పుట్టి గోమాత కోసం ప్రాణత్యాగానికి వెలవలేదో అటువంటి నేలలో రోజు వేల లక్షల గోమాతల హత్యలు దాటిపడుతుంటే మనం బతికున్నట్ట సచ్చినట్ట. మనలో ఏమాత్రం పౌరుషం ఉన్నా, సిగ్గు శరం ఉన్నా మనం ధర్మం విషయంలో నటించడం మానేయాలి. నటించే హిందువులారా నశిస్తారు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ప్రశ్న అడుగుదాం అనుకున్నాను నేను. మీలో దరిద్రులు ఎంతమంది అని ఇలా అడగచ్చా? మీలో డాక్టర్లు ఎంతమంది, మీలో టీచర్లు ఎంతమంది అని అడిగితే ఒక అన్నం. దరిద్రులు ఎంతమంది అని అడిగితే ఎలా? ఇక్కడ దరిద్రులు అంటే అర్థం తెలుసా? ఎవడైతే ఏది చదవకుండా, ఏది వినకుండా, ఏది పరిశీలించకుండా అబద్ధాలతో మభ్య పెడుతూ ఆ మధ్యలో భ్రమలో ఉంటూ ఉంటాడో వాడు దరిద్రుడు. అలాగ 70 ఏళ్ళుగా మనల్ని మభ్య పెడుతూ మన మధ్యలోనే ఉంటూ రఘుపతి రాఘవరాజారావు, పతిత్ పావన సీతారాం, తోట 3 ఏళ్ళని పచ్చాబద్ధం. అవునా కదా? 3 ఏళ్ళు తెలుసుగా, పచ్చి అబద్ధం. నేను కటువుగా చెప్తేనేమో నా ఎదురుగా వచ్చి క్వశ్చన్ చేయదు, వెనకాలకి తిట్టుకుంటారు. ఎందుకని? నేను చెప్పింది నిజం కాబట్టి. ఏమిటా నిజం? వాడు బయ్యా కానీ వాడు నువ్వు ఎలా బయ్య అవుతావు? ఉయ్య నీ నోట్లో ఉయ్య నీ అయ్యా. ఇలా అనొచ్చా? ఇలా అనకూడదు. మెత్తగా చెప్తాను. మీరు మెత్తగా కొడితే దిగుతాయని మనం ఏమైనా కేకుల్లో ఉన్నారు మనుషులు? చెప్పండి. ఓ చిన్న బిడ్డను అడుగుదాం. కొన్ని పెద్దోళ్ళు బాలవాక్కు బ్రహ్మవాక్కు కదా. ఆ చింతల్లి అక్కడ రమ్మను. నువ్వు చెప్పలేవు మరి చెప్తాను కదా. ఎవరో అవుతారు, ఇద్దరు రండి. పోనీ పిల్లలు రండి, ఎవరో పిల్లలు రండి. 3 వచ్చినా పర్లేదు, రండి చెప్తారు. అమ్మో రండి. వీళ్ళనే కాపాడుకోవాలి. మీ మేడలో, మీ నాకంలో దాచిన బంగారం, మీ పొలాలు, మీ స్థలాలు ఎవరి కోసం? వీళ్ళకోసమేగా. వీళ్ళనే వాడు ఎత్తుకుపోయి సూట్ కేసులో పాల్చి పంపించాక, వీళ్ళనే ఫ్రిడ్జ్లో 36 భాగాలు చేసి ఆ గల్లీకి విసిరేశాక నీ ధనం ఎక్కడికి, దేనికి? వీళ్ళు అడుగుదాం. వీళ్ళకున్న బుద్ధి మీకు ఉందో లేదో తెలుసుకుందాం.
ముందు నిన్ను అడుగుదాం, ఏం పేరు నీ పేరు? అమ్మో గుణప్రియ. మంచి పేరు కదా. నీ చేతి కుర్చీ. అమ్మ ఇక్కడ ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? మీరు ఏమనుకుంటున్నారు? నలుగురేనా? లేదు, ఇద్దరే ఉన్నారు. అదేంటి మరి మిగిలిన వాళ్ళు? మరి గాజులు లేవు కదా. గాజులు వేసుకోవాలా? ఆడపిల్లలు వేసుకోవాలా? దిక్మాన స్కూల్ కదా. వాడు మీ నాన్న వేసుకోమన్నా. మీ నాన్న చెప్పు, మీ నాన్న వేసుకోమన్నా. ఎవరు వేసుకోవాలి? మీ నాన్న వేసుకుంటే బాగుంటా? నువ్వు ఇంట్లో ఉన్నాయి కదా, ఇంటికి వెళ్ళగానే వేసుకుంటావు కదా. గుడ్డలు కదా, నువ్వు కూడా గుడ్డలు లేదా? గాజులు ఉన్నాయి లేదా? వీధిలో ఉన్నాయా? ఇంట్లో ఉన్నాయా? బెడ్షీట్ హాల్లో ఉన్నాయా? బాక్స్లో ఉన్నాయా? నువ్వు ఎందుకు వేసుకోలేదు? మర్చిపోయావా? అమ్మ చెప్పలేదా? వేసుకోవాలా వద్దా? నువ్వు గుడ్డల్లా బయటదా? నువ్వు గుడ్డల్లా తప్పట్టుకోవాలి. సరే, ఇప్పుడు గుణప్రియ చెప్పింది సమాధానం. ఇవన్నీ 5 కదా, వచ్చుకో. ఈ 5 సమానంగా ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? ఉన్నాయా? చూడు, ఉన్నాయా? లేవు కదా. అంటే మీ అందరికీ తెలుసు కదండి, 5,000 సమానంగా ఒకటి అయిపోయింది. నీ పేరు గిరీష్. నువ్వు చెప్పు, 5,000 సమానంగా మీ అమ్మ షాపులో బొమ్మ సమానంగా? 2 సమాధానాలు వచ్చినాయి. 5,000 సమానం కాదు, అమ్మ బొమ్మ సమానం కాదు. నువ్వు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళావా? శివుడు ఎదురు ఎవరు ఉంటారు? శివాలయంలో నంది, ఊళ్ళో తిరిగే పంది సమానమా? హనీ, లైక్ హనీ. నీ పేరు? కృష్ణ సంహిత. యజుర్వేద సంహిత, బ్రహ్మ సంహిత, రుద్ర సంహిత, కృష్ణ సంహిత. మంచి పేరు. ఓకే, మళ్ళీ అడుగుతాను. 5,000 సమానమా? అందరు చెప్పండి. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవుకి ఎప్పుడైనా ఏమైనా పెట్టావా? ఆవుని మేపేవాళ్ళు అంటే ఆవుకి ఏమైనా పెట్టేవాళ్ళు, ఆవుని మేపేవాళ్ళు, ఆవుని మేసేవాళ్ళు సమానం? ఎవరి పిల్లలు చెప్పింది నిజమేనా? నిజాలు చెప్పారుగా. బాలవాక్కు, బ్రహ్మవాక్కు. ఇప్పుడు మీరు వాళ్ళు కలిపి చెప్పండి. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? అంటే మీ అందరికీ బొర్రలు ఉన్నాయి. కొట్టుకోండి. కూర్చోండి. ఎందుకు చెప్పించారంటే పిల్లలతో, పసిపిల్లలు కదా, కల్మషం లేని పిల్లలు, వాళ్ళకి తెలియాలి, మీకు తెలియాలి. మన ఒక్కలమే చెబుతున్నాం, మన ఒక్కలమే. ఈ అబద్ధం ఏంటది? ఏదైతే ఒకటే కదండి, ఏదైతే ఏంటండి, వాటితో చెప్పించు. కాశ్మీర్ 5 సినిమాకి వెళ్ళాను కదా, నేను చాలా కటువుగా మాట్లాడాను. అది ప్రతి డిసెంబర్ నెలలో మన వాళ్ళు మళ్ళీ పెడుతూ ఉంటారు ఇన్స్టాలో, రీల్స్లో. ప్రేమ పరస్పరం, అవునా కదా? గౌరవం పరస్పరం, గివ్ రెస్పెక్ట్. నేనేమంటానంటే, ఐ కాల్ యూ అండి, టిప్ యూ కాల్ మీ అండి, ఇఫ్ యూ సే అని చెప్పాలా అంటారా? అర్థమైందా? మనం ఎంత గొప్ప గుళ్ళో ఉన్నాం, ఎంత అందగాడండి, ఎంత బాగుందండి, ఎంత గొప్ప దేవాలయం. ఈ రాజగోపాల స్వామి, గోదా అమ్మవారు,
భగవద్ రామానుజుల వారు, ఆ ఉపాలయాల్లో జగన్నాథుడు, ఐశ్వర్యలక్ష్మి, ఇంత పెద్ద ప్రాంగణం, ఇంత పెద్ద కోవిల, మనం ఎంత గొప్ప నగరంలో ఎంత గొప్ప భూమి మీద ఉన్నాం మనం. కానీ మనకు రియలైజేషన్ లేదు. ఎలా మనం భగవంతుని పొందాలి తపన లేదు. శరీరం వదిలేస్తాం అని బెంగలేదు. ఉంటాం 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 అని అనుకుంటూ ఉంటాం, కానీ ఉంటామా? కాబట్టి మరణం ఒక్కసారి వస్తుంది. ఈ మాట ఎవరిదో తెలుసా? రావణాసుడు చెప్తారు. మండోదరికి ఇలా కన్నీరు చూస్తూ, దేవి మరణం 2 మార్లు రాదు అంటారు. ఇది అతనికి తెలుసు, కానీ అహంకారం చేత. మీరు భాగవతం చదివితే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు ఇంత లెక్చర్ ఇస్తారు, పెద్ద లెక్చర్. అయ్యి బాబోయ్, చాగంటి గారి లెక్చర్ లాగా ఉంటుంది. మరి అతనే అంత లెక్చర్ ఇచ్చిన వాడే ఎక్కడ్రా నీ హరి స్తంభమ్మన కమ్మమ్మన గండే చెప్పింది గిక్కిరింది అన్నాడు. దేనివల్ల? అహంకారం. మనందరికీ దండిగా ఉంది. మనందరం చిన్న మాట అంటే పడలేం. ఇది సాటి మనవాడంటే. మరి మనం పూజించే, ప్రేమించే, ఆరాధించే దైవాన్ని వాడు నోటుకొచ్చినట్టు వాగుతుంటే, మన దేవాలయాల మీద వాడు కట్టడాలు కట్టేస్తూ ఉంటే, మన దేవాలయ పువ్వులు ఆక్రమిస్తూ ఉంటే, మన దేవాలయాల ముందు వాడు ఉమ్మేసి పువ్వులు పండ్లు అమ్ముతూ ఉంటే, వాడిని బయ్య అంటున్నావంటే నువ్వు ఎంత కుయ్యగాడు చెప్పు. అందుకని ఒక ప్రతిజ్ఞ చేయండి. ఇందాక వేణుగోపాల్ గారు చెప్పారు కదా, విజయనగరం అంటే కలల కానాచి, మనందరికీ తెలుసు. ఇలాంటి విజయనగరంలో తీవ్రవాదులు పట్టుబట్టం ఏంటి? ఎలా? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు? ఇలాంటి ప్లేసులోకి వస్తారు. మనలాంటి దరిద్రులు కొన్నంతకాలం వాళ్ళు ఉంటారు. ఏంటి కొన్నాం? వారి దగ్గరికి వెళ్ళి కొంట. ఇది ఎవరికి అర్థమైంది? తలకాయలను చప్పట్లు కొట్టారు. హిందీలో దేకో అంటే తెలుసండి? దేకో అంటే అర్థమైంది? దేకో అంటే చూడు. దేకో అంటే చూడు. మనం హిందీలో దేకకపోతే తెలుగులో దేకవలసి వస్తుంది. వేణుగారికి అర్థమైంది. మీకు అర్థం కదా? అన్నపూర్ణ భోజనాలయం. అయ్యా అదో భోజనం రావు. వీడు తినేసాడు. తిన్నాక కిత్తనా స్కానర్ డబ్బులు కొట్టినప్పుడు అందులో అన్నపూర్ణ రాదు, హఫీజ్ హుస్సేన్ వస్తాడు, అహ్మద్ వస్తాడు, అల్లా బక్ష్ వస్తాడు. ఎందుకని? హోటల్ పైన పేరే మనదే, లోపలంతా ఉమ్ము బ్యాచ్, కొత్త బ్యాచ్, వెళ్ళేది పెద్ద బ్యాచ్. గుణప్రియ చిన్న బిడ్డ కదా, పసిబిడ్డ, ధరతల్లి. ఈ పిల్లకున్న బుద్ధి మీకుందో లేదో మళ్ళీ చెక్ చేస్తాను. ధరతల్లి ఎందుకంటే మరి పసిపిల్ల, మరి మనం పశువు పిల్ల కాకూడదు కదా. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాక అమ్మ భోజనం పెడతా, భోజనం నువ్వే తింటావా, అమ్మ పెడతా? ఇప్పుడు నువ్వు తినేదాంట్లో ఎవరైనా థూ అని ఉపయోగిస్తే తింటావా? వాడికి ఎవరన్నా కళ్ళు కనపడ్డాయా? అడ్డంగా ఉందా? అంటే తినేదాంట్లో ఉపయోగిస్తే నువ్వు తినవు కదా. తినా అంటే అమ్మాయి గొప్ప పని చేయాలి కదా. మరి నీకు పని చేస్తుందా? నీకు పని చేస్తుందా? నీకు పని చేస్తే తింటారా? వాళ్ళు ఎవరు ఉద్దేశిస్తే తింటారా? తినకపోతే ప్రతిజ్ఞ చేసి అది పాటించాలి. ఒకసారి కూడా ప్రేమ పెట్టారు. కానీ ఇది అందరూ ప్రతిజ్ఞ చేయండి. నిలబడి కూర్చున్న మీ ఇష్టం. ఈ భారతదేశంలో సరే ఈసారి ప్రసాద్
ఈ భారతదేశంలో ఆటకుడు మీరే. ఈ భారతదేశంలో ఇప్పుడు లైన్ వచ్చే లైన్స్ లైన్ కమ్ టు ద లైన్ నౌ యువర్ టోన్ ఇస్ ఫైన్. ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్యభూమిలో ఈ వేద భూమిలో ఈ ఋషి భూమిలో ఈ దేవభూమిలో హిందూగా జీవిస్తూ హిందూగా జన్మించిన నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. చాలా సంతోషం నాన్న. ఈ ఒక్క ప్రతిజ్ఞకి కట్టుబడండి. మన దేశంలో తీవ్రవాదం అంతమైపోతుంది. ఇంటి దొంగల్ని పోషించి పెంచే వాళ్ళు మనం ఉన్నంతకాలం ఇక్కడ అలాంటి దరిద్రులు పుడుతూనే ఉంటారు. ఎందుకంటే మనం మాత్రమే చెబుతున్నాం సర్వే జన సర్వే జన. వాళ్ళకి అలాంటిది లేదు. వాళ్ళ మతము మతము మతము. అందుకే వాళ్ళు దేహాన్ని చీల్చుతారు, దేశాన్ని చీల్చుతారు. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? మనదే. ఇక్కడ సంస్థకి ఏం పేరు పెట్టారు? హిందూ ధర్మరక్ష. సమితంటే సోమం కదా. హిందూ ధర్మాన్ని రక్షించాలి. రక్షించాలని ఏం చేయాలి? భయం లేని హిందువులు కావాలి. అందుకోసం మన బ్యానర్ ఏదైనా డోనర్ ఎవరైనా ఓనర్ ఓన్లీ భరతమాత. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గత 100 సంవత్సరాలుగా హిందువులను ఐక్యం చేయడానికి మేలుకొల్పడానికి ఎంతో కృషి చేస్తూ ఉంది. ఆ ప్రేరణతో ఇంకా చాలా సంస్థలు వచ్చినాయి, వస్తూ ఉన్నాయి. బ్యానర్ ఏదైనా డోనర్ ఎవరైనా మన అంతిమ లక్ష్యం భరతమాత విజయదరహాసనం. అందుకని మేము ఒక సంవత్సరం క్రితం అభయ హిందూ సేన అని ఒక సంస్థ పేరు పెట్టుకుని ఒకటి ప్రారంభించాం. వేదిక కావాలి కదా, ఎంత పని చేయాలి. రేపు జూన్ 15 తిరుపతిలో ప్రథమ వార్షికోత్సవం. అందరూ ఆనందంగా కచ్చపి కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ కార్డులు ఏకాదశి పేపర్లు ఇవ్వబడితే నెంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మనందరి మైండ్ సెట్లు ఏముంది? వేణు గారు పార్టీ గారు విజయనగరం చూసుకుంటారు, ఇంకొక ఆయన విజయవాడ చూసుకుంటారు, ఇంకొక 100 హైదరాబాద్ చూసుకుంటారు, ఇంకో 4 శ్రీకాకుళం చూసుకుంటారు, ఇంకో 3 రాజమండ్రి చూసుకుంటారు అని వీళ్ళు అనుకుంటూ ఉంటే ఆడెవడో వచ్చి వేసుకుంటారు. ఈ 3 ఇద్దరు సరిపోతారా? మన పార్టిసిపేషన్ అక్కర్లేదా? అందుకని హిందూ ధర్మం కోసం ఎవరు ప్రయత్నిస్తున్నా వారికి మీరు సమయాన్ని ఇవ్వండి. మొన్న ఫోన్ చేశారు, వాయిస్ పెట్టారు. పారదూరు గురువుగారు ఊళ్ళో లేదండి, హైదరాబాద్ లేదు, మనం రేపు పెట్టుకుందాం. ఎందుకు సేపు ఆ వేణుగోపాలను మిస్ అవ్వకూడదు, ఈ వేణుగోపాలను మిస్ అవ్వకూడదు కదా. ఈ బ్లిస్ కారణం ఆ వేణుగోపాలు ఈ వేణుగోపాలు ఉండడమే కదా, బాధ్యత కలిగిన వాళ్ళు ఉండడమే కదా. చూడండి ఎంత చక్కని వేదిక అండి. నేను అనుకున్నాను కింద నుంచి అలా చూసి వేదిక కాసేపు నాదిక అనుకున్నాను. కాబట్టి ఇంత గొప్ప ప్రాంగణాన్ని, ఇంత గొప్ప దేవాలయాన్ని, ఇంత గొప్ప సంస్కృతిని మనకెవరిచ్చారు? మన పెద్దలు.
అందుకని మీరు సమయం ఇవ్వగలిగే వాళ్ళు సమయం, సహకారం ఇవ్వగలిగే వాళ్ళు సహకారం, ఈ రెండు చేయని వాళ్ళు సలహాలు. సమయము, సహకారము, సలహా, ట్రిపుల్ ఏది కుదిరితే అది ఇవ్వండి, లేదా అన్నీ ఇవ్వండి. ఎప్పుడో పవనం నాకు అగరబత్తీలు ఇచ్చాడు, నేను పూజ చేస్తాను కదా, పని చేస్తుంది, మరి చేసాం, దేవుడి దగ్గరికి వాడే, ఇంకా ఉన్నాయేమో వాడతాం. చెప్తున్నా, సమయం ఇస్తే వీటన్నిటికంటే గొప్పది, చాలా గొప్పది. సమయం చేయాలి, సమయం చేయాలి. మీరు అందరితో వెళ్ళి మాట్లాడక్కర్లేదు, మీరు సమయం ఇచ్చి తల ఇలా తెచ్చి చదవాలి. ఏం చదవాలి? మన గ్రంథాల్లో ఏమిటో చదవాలి, ఇతర గ్రంథాలు ఏం చెప్తున్నాయో కూడా చదవాలి. నువ్వేమీ చదవవు. ఆ అబ్బాయి ఎవరు? ఏం పేరే? భరత్. జేబులో 2 సెల్ ఫోన్లు పెట్టుకున్నాడు అనుకోండి, ఎత్తుగా మనకి మేటర్ తెలియకుండా ఏంటంటే జేబు ఎత్తుకుందో క్వార్టర్ వేసుకోవచ్చు. అనొచ్చా? ఇప్పుడు ఆ పిల్లోడు ఎవరో తెలియదా, వాడు 2 సెల్ ఫోన్లు జేబులో పెట్టుకుంటే వాడిని వెంటనే అనిచ్చా మధ్య వేసుకొచ్చాడని మధ్యబాబు అనకూడదు కదా. అలాగా నువ్వు రామాయణం చదవలేదు, నువ్వు భగవద్గీత చదవలేదు, నువ్వు భాగవతం చదవలేదు, ఖురాన్ చదవలేదు, బైబిల్ చదవలేదు, ఏమి చదవకుండా స్టేట్మెంట్ ఇచ్చేసేది అన్నీ ఒకటే. ఎలా? మీ నాన్నగారు ఉన్నారా? ప్రశ్న. దీన్ని ఇంకోలా ఎలా అడగకూడదో తెలుసుగా. బోత్ ఆర్ నాట్ సేమ్, అది తెలుసుగా, గుర్తుపెట్టుకోండి. బోత్ ఆర్ నాట్ సేమ్ ఎలాగో ఆల్ ఆర్ నాట్ సేమ్. అందుకని మన దేశం ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది. ఒక పాటది 35 ఏళ్ల క్రితం మేము నేర్చుకున్న పాట, అద్భుతమైనటువంటి గీత్. ఒక్కసారి పాడుకున్నాక ఇంటికి వెళ్ళి పడుకుందాం. నెక్స్ట్ అదేగా ప్రశాంతంగా ఉన్నాం, మన ఇంటి మీద బాగుపడలేదు. ఎక్కడో కాశ్మీర్లో పహల్గావ్లో చంపేశారు. చంపేస్తే సినిమా వాళ్ళు, మనం టికెట్లు కొంటే బతికే సినిమా వాళ్ళలో కొందరు మనకి శుద్ధులు చెప్తారు, బుద్ధి లేని సెలబ్రిటీస్ అని పిలువబడేవాళ్ళు. నీళ్ళు ఇవ్వాలి, సిగ్గులే. కూన్ ఔర్ పానీ ఏక్ సాత్ నహీ చలేగా. 70 ఏళ్ళుగా మనం నీళ్ళిస్తే ఆ నీళ్ళతో పంటలు పండించుకుని తాగి మన దేశం మీద టెర్రరిజాన్ని పంపించారు. మనది టూరిజం, వాళ్ళది టెర్రరిజం. బోత్ ఆర్ నాట్ సేమ్. आज वो पाकिस्तान नहीं, वो अफगानिस्तान. అయితే ఇంకొక అపోహ ఉంది, వాడెవరినో ఇతర దేశం వాళ్ళో ఇతర మతం వాళ్ళో తిరిగితే దేశభక్తి అనుకుంటారేమో. కాదు, అది కాదు. వాటిని వ్యతిరేకించవలసిన సమయం వచ్చినప్పుడు వ్యతిరేకించండి, విమర్శించండి, మాట్లాడండి. అది మాత్రమే దేశభక్తి కాదు. ఇది శ్రీనాథుడు పుట్టిన నేల, కాకతీయులేన నేల, పౌరుషం కలిగినటువంటి తాండ్ర పాపారాయుడు పరిపాలించిన నేల, ఆదిపట్ల నారాయణ దాస్ గారు పుట్టిన నేల, కలియుగ భీముడి కోడి రామూర్తి నాయుడు గారు పుట్టిన నేల, అల్లూరు పుట్టిన నేల, దొక్కా సైతమ్మ పుట్టిన నేల, అన్నమయ్య అన్నయ్య పెద్దన తిక్కన పుట్టినటువంటి గొప్ప ఆచారాలు పుట్టినటువంటి నేల. నేను కేవలం తెలుగు నేల గురించి మాత్రమే చెప్తున్నాను. ఎంత గొప్ప నేల ఇది. స్వామి జ్ఞానానంద ఎవరో తెలుసా మీకు? తెలియదు, ఎందుకంటే మన దాకా రాలేదు. ఏ సైంట్ కెన్ బికమ్ ఎ సైంటిస్ట్ అని ప్రూవ్ చేశాడు. దేవరం దగ్గర ఓ పల్లెటూరులో పుట్టాడు. ఓ 16-17 ఏళ్ళు వైరాగ్యం వచ్చేసింది, కలకత్తా వెళ్ళిపోయాడు. ఆ రామకృష్ణ పరమహంస ఆ దక్షిణేశ్వర కాళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ హిమాలయాలకు
విశాఖపట్నం వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో 200 పైన థీసిస్ సమర్పించాడు. ఎప్పటికీ ఉన్నాయి. స్వామి జ్ఞానానంద మనకు తెలియదు. తమిళనాడులో రామానుజాచార్య వారు పుట్టిన ప్లేస్ ఏంటది? రామానుజుల వారు పుట్టిన నేల తెలుసా? తెలీదు. శ్రీపెరంబుదూరు. ఇలా చెప్తే మీరు చెప్పరు, ఆయన చెప్పేసారు కాబట్టి సరిపోయింది. మిమ్మల్ని ఇంకోలా అడిగితే చెప్తారు. వాట్ ఇస్ ద డెత్ ప్లేస్ ఆఫ్ రాజీవ్ గాంధీ అని తప్పు చెప్పేస్తారు. ఎవరు పుట్టిన ప్లేస్ అని అడిగితే మీరు చెప్పలేదు, కానీ ఎవరు చచ్చిన ప్లేస్ అంటే తప్పు చెప్పారు. అది కాదు. జగదాచార్యులు భగవద్ రామానుజాచార్యులు వారు పుట్టిన నేల. కానీ చాలా పెయిన్ కలిగించే విషయం ఏంటంటే 2017లో రామానుజుల వారి శాస్త్రాలు అంటే 1000 ఆ ఉత్సవానికి మేము వెళ్తే, మేము వెళ్ళిపోవాలి, కాంచీపురం వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓ షాప్ దగ్గర అదే ఊరు. ఆ షాపు పక్కన వాడి షాపు వాడి గేటు మీద ఐరన్తో ఇలా ఉన్నాయి అడ్డం నిలువు. వాడికి రామానుజులు ఎవరో తెలియకపోబట్టేగా, రామానుజులు ఎవరిని ఆరాధించాడో తెలియకపోబట్టేగా వాడు అడ్డం నిలువు 2 ఓసలు పెట్టుకుని వాడు ఎదురుగా సెల్ ఫోన్ షాప్కి వెళ్ళాడు. యు నో హూ ఇస్ రామానుజ అని అడిగాడు. గుడ్లో మెల్ల వాడు ద గ్రేట్ మ్యాథమెటిషియన్ రామానుజ అని చెప్పాడు. అంతవరకు ఆనందపడాలి. గ్రేట్ మ్యాథమెటిషియన్ రామానుజన్ నాకు తెలుసు, విన్నానండి అన్న చేతి. అమ్మో ధన్యవాదాలు, మీకు మీరే చెప్పండి. ఈ రామానుజుల వారి పేరే ఆ రామానుజాన్ని పెట్టారు. ఎంతమంది గొప్ప వాళ్ళు పుట్టిన నేలండి. తమిళనాడులో ఆడవాళ్ళు 12 మంది, నాయనాళ్ళు 12 మంది, నాయనాళ్ళు 63 మంది, రామానుజాచార్య వారు ఇంకా ఎందరో పుట్టినటువంటి గొప్ప నేల. ఇన్ని క్షేత్రాలు కలిగినటువంటి నేల. కానీ దురదృష్టం ఏంటి, ఇప్పుడు ఆ రామానుజులు ఆరాధించిన రంగనాథుని నమ్మిన వాళ్ళు అక్కడ పరిపాలన చేయట్లేదు. పోనీ నందనాల చేత పూజలు అందుకున్నటువంటి శివుణ్ణి ఆరాధించే వాళ్ళు అక్కడ పరిపాలన చేయట్లేదు. వాళ్ళ లోగో ఏంటో తెలుసా? శ్రీవల్లిపుత్తూరు అమ్మవారి ఆలయ రాజగోపురం తమిళనాడు యొక్క రాజముద్ర. తమిళనాడు ఈజ్ నాట్ సింపుల్ స్టేట్, ఇట్స్ ఏ టెంపుల్ స్టేట్. కానీ వాళ్ళకి టెంపుల్లో ఆదాయం కావాలి, టెంపుల్ అక్కర్లేదు. మన దేవాలయం మాత్రమే గవర్నమెంట్కి లాభాన్ని కలిగిస్తుంది. చర్చి నుంచి మసీదు నుంచి గవర్నమెంట్కి రూపాయి రాదు. హిందువులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. హిందువుల వల్లే దేశానికి ఆధ్యాత్మిక లాభం, ఆర్థిక లాభం. ఇప్పుడు ఎక్కడ మీకు ఆ కారు తెలుసా అండి? డ్రైవర్ లేకుండా తిరుగుతుంది. టెస్లా. అతను మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చాడు. పాకిస్తాన్లో పెట్టాడు. ఎందుకని? అక్కడ పీకేది ఏం లేదు కాదు, అక్కడ ఏం లేదు కాదు. అవునా? వాళ్ళకి ఏడిపేసిపోయి ఏదో గడిచిపోయే కాలంలో ఉన్నారు. అవునా? 2016లో నోట్ల రద్దయ్యి మనం కొంత ఇబ్బంది పడి ఏదో చేంజ్ చేసుకుని ఏదో అది ఎందుకు చేశారు? ఇప్పుడు వాడు అడుగు తినడానికి అది ఇప్పుడు చేశారు. లేకపోతే గత 70 ఏళ్లలో ఎన్ని లక్షల మందిని చంపేశారు వాళ్ళు మనశ్శాంతి లేకుండా. కాబట్టి ఖచ్చితంగా శత్రుశేషం ఉండరాదు. అగ్నిశేషం, శత్రుశేషం, రుణశేషం 3 ఉండకూడదు. కానీ మన దరిద్రం ఏంటంటే మన పాత్రికేయులు రాసేటప్పుడు ఏం రాస్తారు? ఈ పేపర్లు దాయాలు, ఆడు దాయాలైన దరిద్రుడు
ఇది ఇంప్లిమెంట్ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ప్రతి ఊళ్ళో ప్రతి టౌన్లో రోడ్ల మీద పాకిస్తాన్ జెండా వేసారు, సీసీ కెమెరా పెట్టారు. దాన్ని తొక్కకుండా వెళ్ళి తొక్కటి చేయడమే. వెరీ సింపుల్. మొన్న అలా పెడితే ఏదో సిటీలో దాని పక్క నుంచి చేస్తున్నాయి కొన్ని ట్యాంక్లో, బ్లాక్ ట్యాంక్లో. అంటే తినేది ఎక్కడ? ఇక్కడ. కనేది ఎక్కడ? ఇక్కడ. జేగుంటేది ఎక్కడ? దీనికే తెలుగులో సాధ్యం తెలుసా? తినేది ఇంటి కోసము వద్దు తర్వాత. మీకు తెలుసా? నాకు తెలుసా? మీకు తెలుసు. కాబట్టి ఇటువంటి దరిద్రులు ఉన్నంత కాలము విజయనగరానికి వస్తుంది, మీ ఇంటికి కూడా వస్తుంది త్యాగం. కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు దేకో, లేకపోతే ఎవరు రక్షించరు. అలాగే మన వాళ్ళకి ఇంకో పోయాకాలం ఏంటంటే లోప దృష్టి లాభ దృష్టి. ఎంత వాడు 20 చెప్పాడు, ఎందుకు వాడు 15 చెప్తాడు, ఇస్తాడు చక్కగా ఉమ్మేసి ఇస్తాడు. నీకు ఉమ్మ విషయం తెలియదు, వాడు 15 చెప్తున్నాడని చూస్తాడు. అంతేనా? ఏసీ రిపేర్ వచ్చిందని అక్కడెక్కడో ప్రకాశం జిల్లాలో ఒక ఆఫీసర్ ఏసీ వాడిని పంపించాడు. ఆడు ఏసీతో పాటు ఆడు పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోయాడు. జోక్ కదండి, తీసిపోయాడు. వాళ్ళ ఆవిడ తీసుకుపోతే వీడు 2 పిల్లల్ని చూసుకుంటూ అమ్మ ఊరెళ్ళిందని చెబుతూ అచ్చదంలో మరి చెప్పకూడదు ఆ రంకు మొగుడికి ఈ పిల్లాన్ని కలిపి వీడి జీతంలో సగం పంపిస్తున్నాడు. వీడియోలో చూసాం, 2 ఆడపిల్లల తల్లి వాడితో వెళ్ళిపోతుంటే అమ్మ అంకో నైట్ చూడు అని పిల్లలు కాళ్ళ మీద పడి ఏడుతుంటే ఈ తల్లి వెళ్ళిపోతుంది వాడితో. ఎంత దిగజారిపోయాడు. ఏదనేది ఎవరిని ఎదిరించిన సావిత్రి పుట్టిన నేల. ఎవరిని ఎదిరించి మృత్యుంజయుడిగా నిలిచిన మార్కండేయుడు పుట్టిన నేల. ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు. హరి అని ప్రహ్లాదుడి చేత నిరూపించబడిన నేల. భగవద్గీత చెప్పిన నేల, భాగవతం విన్న నేల, రామాయణం జరిగిన నేల. మనకేమో ఏమీ తెలియదు. ఎలా? అందుకని తెలుసుకుందామా వద్దా? ఒక్క గీత పాడుకుని మనం వెళ్దాం. మీ అందరికీ ఏకాదశి పేపర్ ఇవ్వబడుతుంది. మీలో కూడా ఎవరైనా హిందువుల్ని ఐక్యంగా ఉంచడానికి ఇలా చేద్దాం అని చెప్పేవాళ్ళు ఉంటే ఒక్క నిమిషంలో కట్టే కొట్టే తెచ్చే హిందువుల్ని ఐక్యంగా ఉంచడానికి ఏం చేద్దాం నేను చెప్తాను అన్న వాళ్ళు ఉంటే పవన్ మైక్ తీసుకోవాలి, చెయ్యొద్దు. ఈ లోపల గీత పాడేసుకున్నాం. ఓకేనా? చెప్తారా? చొక్కా చాలా చొక్కా ఏంటి రమ్మంటారు. జై శ్రీరామ్. మన ఇంటికి మీ పేరు? వినోద్. వినోద్ వినోద్ వినోద్. చూసారా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అని ప్రశ్న అడిగాను. ఈ మైక్ బాగా పనిచేస్తుంది. ఈ మైక్ బాగా పనిచేయడానికి కారణం ఏంటి? పాఠశాల మైండ్ బాగా పనిచేయదు. మనంతే ఏ దిక్మాలు పెడితే అవునా? మంచి వేదిక, మంచి మైక్, ఖచ్చితంగా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి. శత్రువు మన నాశనం చేయడానికి వాడు చాలా కష్టపడుతున్నాడు. రక్షించుకోవడానికి మనం పడక్కర్లేదా? బీ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. గివ్ ద బిగ్ హ్యాండ్ టు పార్లు. ఆయన ఫెయిల్, నేను ఫెయిల్. ఇంకా ఆపవతి టు ఫెయిల్. నా చెప్పు, ఏం పేరు? వినోద్. వినోద్ ప్లీజ్. నేను చెప్పేది ఒకటి. ముస్లిమ్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ నమాజ్ చేయడానికి ప్రతి టైంకి వెళుతూ ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఏకంగా ఒక వీధి మొత్తం వచ్చేస్తుంది. మనం ప్రతిరోజు లేచి తెల్లవారు లేచి కోవిడ్కి వెళ్ళామా, దండం పెట్టామా, దేవుడు పెట్టామా, అయితే దానం చేసాక వస్తున్నాం తప్పితే ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక హిందూ కూడా ఎక్కడ రావట్లేదు. నేను అనేది ప్రతి ఒక్కరు కోవిడ్కి వెళ్ళి పూజ చేస్తే రావండి. మనకి ఎవరికి వచ్చినా మన అందరూ కలిపి ఉన్నామని చెప్పి వస్తే వాళ్ళు ఎక్కడైతే మన వీధిలోకి వెళ్ళి ర్యాలీ
అసలు మనం ఎలా ఉండాలి అనేది మంచి ఆలోచన. కానీ నేనేమంటానంటే నేనేం చెయ్యాలి, ఇది చేస్తాను, ఇది చేస్తున్నాను, మన వంతు మనం ఏమన్నా చేస్తున్నామా హిందువుల్ని కలపడానికి. మీకు ఒక చిన్న టిప్పు చెప్తారు, ఇది మీరు ఫాలో అవ్వగలరు అని నేను అనుకుంటున్నాను. రోజు నేను గుర్తు పెట్టుకుంటాను, ఖచ్చితంగా చేయగలను. చాలు, ఇది పెద్ద కంట్రిబ్యూషన్ హిందూ ధర్మానికి. నెంబర్ 1, నేను రోజు సూర్యుడికి నమస్కారం చేస్తాను. చేయబుద్ధి లేకపోతే చేస్తారు మీరు. 2, నేను మన ధర్మం గురించి చెబితే వింటూ ఉంటాను. దాని రుజువు మీరు ఎక్కడ ఉన్నారు? మీకు మీరే చెప్పగలుగుకోండి. వాళ్ళ కోసం ఏ పని సరదాగా. 3, 4, నేను ధైర్యంగా రైల్లో, బస్సులో, విమానంలో ఒక భగవద్గీత కానీ, భాగవతం కానీ, చిన్న పుస్తకం కానీ, పెద్ద పుస్తకం కానీ ప్రయాణంలో నేను వెళ్తూ చదవగలను. రేపటి నుంచి ఏ ప్రయాణంలోనైనా ఓ పుస్తకాన్ని నేను పట్టుకుని చదువుతూ ప్రయాణం చేస్తాను. చేస్తారా? గట్టిగా. ఇది హిందూ దేశం, ఇది రాముడికి సంబంధించిన దేశం, ఇది శివుడికి సంబంధించిన దేశం, ఇది కృష్ణుడికి సంబంధించిన దేశం. మనం బుక్కులు పట్టుకోం, బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడతాం. తిరుమల క్యూ లైన్లో గోవిందా గోవిందా గట్టిగా గోవిందా 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 అనాలా వద్దా? నువ్వు తిరుమలలో క్యూ లైన్లో గోవిందా చెప్పడానికే నువ్వు సిగ్గుపడిపోతే, రాముడు కృష్ణుడు జన్మించి జీవించి అవతరించిన నేలలో బొట్టు పెట్టుకోవడానికి నువ్వు సిగ్గుపడిపోతే నువ్వు ఏ దేశంలో జీవిస్తావు? నీకు నీలా నువ్వు ఎప్పుడు జీవిస్తావు? ఇవి చేయగలరా? బొట్టు పెట్టుకోగలరు, సూర్యుడు నమస్కారం పెట్టగలరు, ఒక మన ధార్మిక గ్రంథాల్లో గ్రంథాన్ని పట్టుకుని ప్రయాణం చేయగలరు. 3, 4, కారు ఉంటే, లేదు బైక్ తెల్లగా దాని మీద వస్తుంది, అదేదో స్కూటీ ఓలా బండి తెల్లగా ఉంది, దాని మీద భౌతికత పిక్చర్ వేస్తే ఎలా సూపర్ సూపర్. పంచరం కదా, ఆ తెల్లగా ఉందా స్కూటీ, ఆ బండి మోపెడ్ అదే బండి వైట్ కలర్, ఓలా ఓలా. ఆ ప్లేస్లో భగవద్గీత బొమ్మ పిక్చర్ కనబడేలా వేసారు. వేసి ఒక మాట రాయండి అక్కడ, భగవద్గీత బొమ్మ వేసి ఆ బండి మీద తెల్లగా ఉంది, దాని మీద కారు వెనకాల అర్థం మీద రాయండి. ఏమని? మా ఇంట్లో భగవద్గీత ఉంది, మీ ఇంట్లో ఉందా? దమ్ముందా? రాసే దమ్మున్నోళ్ళు, కారు ఉన్నోళ్ళు చేయండి, బండి ఉన్నోళ్ళు ఇవన్నీ రాసి నాకు వాట్సాప్లో ఫోటో పెట్టండి. మీరు నిజమైన హిందువులు అయితే పెడతారా? గట్టిగా చెప్పండి. ఓం ఓం. మీరు ఎప్పుడైనా చూడండి, ట్రాఫిక్ జామ్లో మనం ఆగుతాం, వాడు రెడ్ లైట్ వేస్తే ఎదురుగా ఓ కారు, దాని అర్థం మీద ఉంటుంది, వాడు మన ప్రతి రక్తము ఖర్చును. తప్పే ఉంది? వాళ్ళకి ఏదో ఎక్కింది, అది వాళ్ళ కారు మీద ఎక్కించాడు. నీకేమి ఎక్కలేదు, నువ్వు దరిద్రుడి, నీ భౌతికతలో శ్లోకం రాదు అని, భౌతికత ఎన్ని చాప్టర్లు ఉన్నాయో నీకు తెలియదు. నాలాంటి కంటి శోష. ఇప్పుడు నేను వచ్చాక ఏదో శాలువా కప్పారు, శాలువాలు దాని కోసం నేను వచ్చింది, మీరు గౌరవిస్తారు, అది నేను కాదన్న. కానీ మాకు శాలువా కంటే దండ కంటే ఆనందపరిచే విషయం ఏంటి? చెప్పింది ఫాలో అవ్వడం. మా చరణాలు పట్టుకోవద్దు, చెప్పింది ఆ చరణాలలో తీసుకున్నాడు. వారి అడుగు జాడల్లో నడవడం అంటే వాళ్ళ అడుగులు పట్టుకోవడం కాదు, వాళ్ళు చెప్పింది చేయడం. అందుకని భగవద్గీత మా ఇంట్లో ఉంది అన్నది చేయటండి. ఆహా, చాలా సంతోషం.
భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో నాకు తెలుసు అనో చేయండి. ఓహో, భగవద్గీతలో 5 అధ్యాయాల పేర్లు నేను చెప్పగలను అనో చేయండి. 5 లోకేష్ 5 చెప్పండి. కర్మయోగం, ప్రసాదయోగం, విశ్వరూపం, ధృతరాష్ట్రం, అదే మొత్తం అదే విషాదయోగం. 10 అధ్యాయాల పేర్లు చెప్తానో లేవు పర్లేదు సార్. ఏం పేరు మీ పేరు? వరాహశక్తి గారు ప్రయత్నం చేసేందుకు గట్టిగా చెప్పారు కదా, 3 పాడవకుండా 3 చెప్పారు. 10 అధ్యాయాల పేర్లు ఎవరు చెప్తారు? 10 అంటే చేతులు లేవట్లేదు. 5 ఫోన్లే నేనే దిగుతాను. ఎక్కడ తగ్గాలో తెలియదుగా మనకి. 5 అధ్యాయాలు ఎవరు? తల్లులు. సాయం గారికి 5 అధ్యాయాలు. 5 కర్మయోగం. గట్టిగా కర్మయోగము, భక్తి యోగము, శాంతి యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, ఆత్మ సంయమ యోగము, విశ్వరూప సందర్శన యోగము, ఫస్ట్ ఇది విషాద యోగము, విభూతి యోగము, మోక్ష సన్యాస యోగం. సాయమ్మ గారికి ఉంది బ్రెయిన్, ఆవిడ చెప్పింది 9, ఇది 5. 18 అధ్యాయాల పేర్లు తెలియాలి. ఆ అధ్యాయంలో ఏముందో కూడా తెలియాలి. తెలియాలంటే మనం ఏం చేయాలి? భగవద్గీత మీరు మంచోళ్ళు కాబట్టి అలా చెప్తారు. నేను అలా చెప్పను. నేను భగవద్గీత ఇస్తే దాని మీద స్టాంప్ కొట్టిస్తాను. ఏమని ఇస్తాను తెలుసా? మానవ జన్మ ఎత్తినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత తర్వాత చదవాలి. అలా రాస్తే రాధమనోహర్ దాస్ అవుతాడా? అలా రాయని ఏం కొడతాను నేను? స్టాంపు. మానవ జన్మ ఎత్తినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి. ఇంకా ఉంది బ్రాకెట్లో. ఎందుకంటే చదవకపోయినా చస్తారు కాబట్టి. ఇట్లు మీ రాధమనోహర్ దాస్. అది స్టాంప్ యొక్కదు. అదే స్టాంప్. ఏం చెప్పాను నేను? చదివి చావండి. ఎందుకని? చదవకపోయినా చస్తారు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పండి, చదివి చదవా చదవకుండా చదవా? మళ్ళీ ఎంత బాగుంది. ఈ ప్రపంచంలో పేరు వచ్చినా రాకపోయినా, డబ్బు వచ్చినా రాకపోయినా, పదవి వచ్చినా రాకపోయినా ఒకటి గ్యారెంటీ వచ్చేది. ఏంటిది? చావు వచ్చే లోపల మనం భగవంతుని పట్టుకోవాలి, ధర్మాన్ని పట్టుకోవాలి. ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఇతరులకు నేర్పించాలి. అలా ఉండాలంటే మనం ప్రశాంతంగా ఉండాలా? ఇక్కడ రామాయణ క్షేత్రం ఉందా? రామనామ క్షేత్రం, రామనారాయణ ఉందా లేదా? ఒక్కరే కట్టించారా? అంటే రామాయణం పట్టింది కాబట్టినా? మరి మనం పట్టాలా వద్దా? పట్టాలంటే చదవాలా వద్దా? వినాలా వద్దా? కాబట్టి రోజు వంట చేసేటప్పుడు తల్లులారా మొగల రేకులు, పూత రేకులు, రాధామధు, నారేశ్వరం, గాలి గోపురం, అమ్మాయి కాపురం ఇవి మానేసి చక్కగా రామాయణము, భగవద్గీత, భాగవతము వింటూ వంట చేయండి. మీ చైతన్యం బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు, మన ధర్మం వర్ధిల్లుతుంది. హిందువులు కలిసి ఉండడానికి, బలంగా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది? నేను ఇది చేస్తున్నాను, ఇది చేద్దామండి అని ఇంకెవరైనా చెబుతారా? అక్కడ మైక్ ఇచ్చే పవన్ గుడ్ బాయ్ అయిన తర్వాత మనం గీత పాడుకుని వెళ్దాం. హలో సార్, నా పేరు నరసింహమూర్తి, మా విజయనగరం. అయితే గురుగారు చెప్పారు బొట్టు పెట్టుకోమని. నేను ఎప్పుడూ బొట్టు పెట్టుకుంటాను, కానీ ఈరోజు ఏంటంటే నేను ఎస్కోట్ దగ్గర కొన్ని
గుళ్ళు కూడా తిరిగి వచ్చాను. నేను ఆటోని పడిపోవడం బట్టి నాకు బరువు కదలలేదు. ఈ రక్తం కాబట్టి మొక్కలు పడుకున్నాను. అయినప్పటికీ కూడా నేను చెప్పాల్సిన మాట ఏంటంటే 2 నిమిషాలు ముగిస్తాను. నేను వైష్ణోదేవి టెంపుల్ వెళ్ళాను, అమర్నాథ్ వెళ్ళాను, నెక్స్ట్ కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళాను. కానీ అక్కడ మన హిందువులు అందరూ ఏదైనా చేస్తున్నారు, గుర్రాలు ఎక్కుతున్నారు. గుర్రాలు నడిపించే వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. అయితే వాళ్ళందరూ ఏంటంటే భయపెడుతున్నారు, మీకు అక్కడ మీరు నమ్మలేదు, మీకు ఊపిరి రావడం అంటున్నారు. వాళ్ళు పాన్ పటాకులు కైనీలు వేస్తూ గుర్రాన్ని పట్టుకుని వాళ్ళు రోజులు 2 సార్లు నడుస్తున్నారు. ఈ మొత్తం 6 నెలలు తీర్థయాత్ర. మన వాళ్ళు ఎప్పుడో ఇంటికి ఒకసారి వెళ్తారో అప్పుడు కూడా గుర్రం వేస్తున్నారు, డబ్బులు ఇచ్చి కూడా. అది మనం ఆలోచిస్తున్నాం. అలా కాకుండా మనం నడిచాక మనకు పుణ్యం వస్తుంది. అక్కడ ప్రతి ఒక్క ప్లేస్ని చూస్తూ వెళ్ళచ్చు. అది చాలా బాగుంటుంది. ఇది మాత్రం అందరూ ఒకసారి దృష్టి పెట్టండి. చాలా గొప్ప సలహా. నేను అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు ఒక 70 ఏళ్ళ ఒక ముసలి మామగారు నడుచుకుని వస్తున్నారు. మామగారు మీరు చాలా గ్రేట్ అండి, మీరు నడుస్తున్నారంటే అంటే బాబు నేను ఒక్కసారి రావాలి బాబు, ప్రతి సంవత్సరం కూడా నేను వస్తున్నాను యాత్రకి అని చెప్పి చెప్పారు. అంటే 70 ఏళ్ళ ముసలి ఆవిడ నడిచిందంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా ఒక 50-60 ఏళ్ళు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నడిచి వెళ్ళచ్చు. అమర్నాథ్ ఇవన్నీ కూడా గుర్రాలతో కాకుండా నడిచి వెళ్ళచ్చు. ఒకవేళ నడిచి వెళ్ళిన పక్షంలో ఉంటే మనకి అమర్నాథ్ యాత్రకి కేదార యాత్రకి కూడా హెలికాప్టర్ ఉన్నాయి, అది బెటర్. అది ఒకటి నేను చెప్పాను. నరసింహమూర్తి చెప్పిన మాట నాణ్యమైన మాట. మనం వాళ్ళని పోషించి తద్వారా మన ఆడపిల్లలను వాళ్ళే ఎత్తుకుపోయి మొక్కలు చేసేలా చేస్తున్నాం. కాబట్టి మన శరీరం మీద మనం దృష్టి పెట్టి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. చక్కగా మెంటల్లీ ఫిట్గా ఉండండి, ఫిజికల్గా ఫిట్గా ఉండండి. ఈ దేశం ఎంత గొప్ప స్థాయికి వెళ్తే అంత గొప్ప స్థాయికి వెళ్తే ఇప్పుడు ప్రపంచంలో 2nd లార్జెస్ట్ రోడ్ నెట్వర్కింగ్ కంట్రీ మనది, 4th ఎకనామికల్లీ టాప్ ప్లేస్ మనది. అలా దేశం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధిలో మన యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనకి ఇది ఒక్క దేశమే ఉంది కాబట్టి దీన్ని కాపాడుకుంటేనే ప్రపంచంలో ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఎవరో చేస్తారులే, నేను ఇక్కడ టీవీలో టిక్టాక్లు చూసుకుంటూ ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ బతుకుతాను కాదు. నువ్వు ఇంకా చాలా చేయగలవు. ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రయాణంలో నువ్వు మాట్లాడగలవు, పక్కింటితో మాట్లాడగలవు, నీ బంధువులతో నువ్వు చర్చించగలవు. పెళ్ళికి వెళ్ళారు, మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏంటి అమెరికాలో ప్లాట్ఫామ్ ఇదేనా? ఇంకా వెళ్ళాలి ఇంకిదేనా? ఇక ధర్మం గురించి ఏం మాట్లాడవా? అందుకని మనం మాట్లాడకపోవడం వల్లనే ఇంత నష్టం వస్తుంది. కాబట్టి నెమ్మదిగా ఏంటి సార్ ఎక్కడ వెళ్తున్నారు అని మొదలుపెట్టాలి. ఆ ప్రయాణం మాటలు సార్ బొట్టు చాలా బాగా పెట్టుకున్నారే, ఒక కనెక్టివిటీ, అప్రిషియేషన్. బొట్టు లేదు ఏం సార్ మీకు బొట్టు పెట్టుకునే అలవాటు లేదా? లేదు అతనితో మీకు ఇంకా ఈజీ మేడం చెప్పడా సార్ జై శ్రీరామ్ అన్నారు కూడా తెలిసిపోతుందిగా. మనం మన ఎవరో పేరు పర్లేదు, ఎవరంటే జై శ్రీరామ్ అన్నారు, వాడు జై జై శ్రీరామ్ అన్నారు. లాయర్ గారు అన్నారు మా కృష్ణ గారు మనోడే తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి చేశా. చేస్తే గురుగారిని నేను మొన్న మధ్య సమకొచ్చాను రుద్రవరం నంద్యాల దగ్గర, ఏం పేరు నాన్న అని చెప్పాడు. మళ్ళీ రాసుకున్నాను. ఎప్పుడు 2 నెలల క్రితం విసుగాను నాకు కుదిరినప్పుడు ఎప్పుడో ప్రయాణంలో చేశాను. ఈ కొందరు ఉంటారు ఏం పేరు చెప్తాడు జై శ్రీరామ్ చెప్పాలి. ఎందుకని వాడు గొర్రె, పేరు మహేష్, పేరు రాంబాబు, వాడు గొర్రె. ఎందుకని వాడికి లేదేంటి బుర్ర. అందుకని పాట పాడుకుంటాం. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు ఎవరో ఫోన్ చేసి కానీ వాడు ఎలా అంటున్నాడు అలా అంటున్నాడు. తప్పునా తిట్టద్దు, వాళ్ళు తిట్టినా కూడా నువ్వు తిట్టుకో. ఎందుకని వాడు మనకి పుట్టాడు కాబట్టి. అది పేరేంటి సాంబశివరావు, అది పేరేంటి రాంబాబు, అది పేరేంటి మధుసూదన్. ఎవడు పుట్టాడు మనకే. కాబట్టి వాడిని నువ్వు తిట్టద్దు, వాడికి చెప్పు వాడు వెళ్ళే ట్రాక్ తప్పు అని చెప్పు. వాడి పుస్తకం ప్రపంచానికి వినాశనం చెప్పు. ఈ భారతదేశం ప్రపంచం అంతా కుటుంబం అని చెప్తుంది. వసుదైవ కుటుంబకం సర్వే జన సర్వే జన సర్వే జన. మీరు నేను చెప్తే గొప్ప ఏంటంటే చిన్ని బిడ్డ గుణ పక్కన వాళ్ళ అక్క ఉంది, ఏం పేరు
గ్రీష్మిద నేను సగం చెప్తాను, మిగిలిన సగం చెప్తాను. చూడండి. సర్వేజన సర్వేజన ఎవరు ఏర్పడుతుందండి? చిన్ని పెట్టండి. ఇది మన భారతదేశం, ఇది మన సనాతన ధర్మం. కాబట్టి లోకం అంతా బాగుండాలంటే హిందువులు గట్టిగా ఉండాలి, భారతదేశం గట్టిగా ఉండాలి. అందుకని మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినటువంటి దేవాలయాన్ని రక్షించుకుందాం, విలువలను రక్షించుకుందాం, ఆచారాలను కాపాడుకుందాం, పిల్లలకు అలవాటు చేద్దాం. మన పిల్లలు చెడ్డ పిల్లలు కాదండి. చెప్తే గాజులు వేసుకుంటారు, ఆడపిల్లలు గుర్తు పెట్టుకుంటారు. మన ఆడపిల్లలు చెడ్డ పిల్లలు కాదండి. మన ఆడపిల్లలు ఎంత బంగారు తల్లులు అంటే బైక్ మీద వాళ్ళ నాన్నతో వెళ్ళేటప్పుడు, వాళ్ళ తమ్ముడు అన్నయ్య బైక్కి వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్తుంటే గుడి కనబడిన, మసీదు కనబడిన, చర్చి కనబడిన వెంటనే ఫ్లై చేస్తారు. అవునా కదా? అంతేనా? నాకు తెలియదు. ఇక్కడ మన పిల్లలు, ఈ ఆడపిల్లల మూడ్ ఏంటంటే గుళ్ళోనే దేవుడు ఉన్నాడు, చర్చిలో మసీదులో కూడా ఉన్నాడు అనే ఒక విశాల భావం. అది చెడ్డ భావం అది కాదు కదా. కానీ దాన్ని ఆధారం చేసుకుని ఈ బ్లాక్ ప్యాంట్లు వచ్చి నెమ్మదిగా ఏ మేర భయ్యా హై బాధ్యత ఆపికి గొయ్యా హై. నేను అర్థమైందా? అతనికి అర్థమైంది, ఇదికి అర్థమైంది. ఏ మేర భయ్యా హై ఆపికి బడా గొయ్యా హై. ఈ భయ్యా గారి తర్వాత గొయ్యి రెడీ చేసేస్తాడు. ఏ శ్రద్ధ తెలుసా? శ్రద్ధ బాంబే శ్రద్ధ తర్వాత ఒక ముద్ద యొక్కలు శ్రద్ధ పెడుతున్నాడు. దాని డబ్బులతో ఫ్రిడ్జ్ కొని దాన్ని మొక్కలు వేసేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఢిల్లీలో గల్లీ గల్లీతో మొత్తం ఇచ్చాడు. మహాలక్ష్మి మూడుతో జగన్ తర్వాత ఎవరో తగిలాడు. తర్వాత 36 మొక్కలు బెంగళూరులో. కాబట్టి ఎవరైతే హిందువులు కాని వాళ్ళ దగ్గర కొంటున్నారో తింటున్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి అమ్మేసినట్టే, ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి సహకరించినట్లే. కాబట్టి ఒక్క ప్రతిజ్ఞ ఫాలో అవ్వండి. దేవుడికి పూలు పెడితే మంచిది. అవునా? ఇదిగో నాకు కూడా వేశారు దేవుడికి పువ్వులు. గుళ్ళో స్వామివారికి వేసిన పువ్వులు నాకు వేశారు. ఈ పువ్వులు కొనడానికి మనం వెళ్ళాం. మూల ఎంత అడిగాం. 30, 20, 40 చెప్పాడు. వాడు ఎవరో తెలిసిపోతుందా? తెలీదా నీకు? ముఖం చూస్తే తెలియలేదు, చేతికి తాడు లేదు. ఏం చేయాలి? భయ్యా జై శ్రీరామ్ ఎంత మూల అని అడుగు. వాడు నోరు కలపడు. అప్పుడు ఏం చేయాలి? కొనాలా? మీరు 10 షాపులు తిరిగారు, దొరకలే. ఏం చేయాలి? మానే దేవుడికి పూలు పెట్టుకో. వాడు ఉమ్ము ఉత్సాపోసిన పూలు దేవుడికి పెడితే నీకు వచ్చేది పుణ్యమా పాపా? అదవుతుందా? దేవుడికి పువ్వులు పెట్టకపోయినా పర్లేదు, కానీ హిందూ కాని వాడి దగ్గర కొని పెట్టద్దు. అది మన జాతికి ప్రమాదం. ఎన్ని చెప్తాను సార్? ఇంగితం ఉండాలి. నిమ్మకాయలు షాప్ ముందు ఎవరు కడతారండి? నిమ్మకాయలు మిరపకాయలు కడతారా? ఎవరు కడతారు? హిందువులు. అవునా? కట్టేవాడు సాహిబ్ ఎదిగిందా? అది గొప్పదైతే వాడే కట్టుకోడు కదా. వాడి ఇంటి కట్టుకున్నాడా? వాళ్ళు నువ్వు ఎందుకు పోషిస్తావు? సిగ్గు లేకుండా పొగ, సాంబ్రాణి పొగ కాదది. నాకు వడ్రంగి ఫోన్ చేసి చెప్పాడు, గురుగారండి అది సాంబ్రాణి కాదు, అది ఒక కెమికలు. డబ్బులు ఇచ్చి ధర్మనాశనం. ఓ షాపు తెలంగాణలో టీ షాప్ వీడియో తీశాడు. వాడు వచ్చాడు పొగేడాడు. మనోడు బోలో చేసిరా అన్నాడు. మై నై బోలుగా, మై అందరు జవాబుగా. వాడు చెప్పలేదు. అయితే సార్ డబ్బేమన్నాడు. వాడు మన దేవుడి నామం వాడు చెప్పడు, కానీ మన దేవుడి డబ్బులు కావాలి. బందర్ తెలుసండి? బందర్ అంటే హిందీలో పోతే కాదు, ఊరి పేరు మచిలీపట్నం. అక్కడ ఒక దేవాలయ శాఖ అధికారి నాతో చెప్పాడు. ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు వాడు జీతం డబ్బులు హుండీలోంచి
కుండీలోంచి తీసిస్తే సార్ కుండీలోంచి డబ్బులు తీసిస్తే వాడు తీసుకునేవాడు కాదు. వాళ్ళ బావమరిదిని పిలిచి ఆ డబ్బులు తీసుకోమని ఆ డబ్బులు వేరే షాప్కి వెళ్ళి అక్కడ మార్పించి తెస్తే వీడు వాడుకునేవాడు. ఎందుకని వీడు గొర్రె, ఆ డబ్బులు సాకార డబ్బులు, అది వాడి దృష్టి. వీడి వాడి పేరు దుర్గా ప్రసాద్, ఆడు బతకడానికి దుర్గా ప్రసాద్ అనే పేరు కావాలి, ఆడు తినడానికి గుళ్ళో ఉద్యోగం కావాలి, అని పోషించేది వాడు నమ్మిన దేవుడా నమ్మని దేవుడా? వాడు నమ్మని దేవుడు, నిజమైన దేవుడు వెంకటేశ్వర. అవునా కదా? టీటీడీలో ఉద్యోగం చేస్తూ వెంకటేశ్వరుని దేవుడు కాదు అనుకునేటువంటి దరిద్రులను కూడా పోషించేటువంటి నిజమైన దేవుడు వెంకటేశ్వరుని. గోవిందా అదవుతుందా? నువ్వు దేవుడు కాదు, నువ్వు రాయి సాకారం అన్నా కూడా వాడికి అన్నం పెట్టేవాడు దేవుడు అవుతాడా? నన్ను నమ్మకపోతే నా అక్కడికి వెళ్ళిపోతానని చెప్పే సైకోవాడు దేవుడు అవుతాడా? ఆలోచించండి. మీలో దరిద్రులు ఎవరైనా ఉంటే చేయండి. దరిద్రులు అంటే తెలుసా? అన్ని మతాలు సమానం అనే ప్రతివాడు దరిద్రుడే. ఉన్నారా దరిద్రులు? ఉంటే నిరూపించండి. అన్ని మతాలు సమానం నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా, లేదా మొన్న ఖర్చు కొనుక్కున్నా. అదే దానికి సంబంధం వేడుగారు తెలుసు. మరి అబద్ధం చెప్పకూడదు. అందుకని ఈ దేశం మరోసారి ఎటువంటి విపత్తుని ఎదుర్కోకూడదంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి విధానాన్ని మనం విడిచిపెట్టకూడదు, మర్చిపోకూడదు. హజరత్ దర్గా, హజరత్ అంటే 1000 మంది హిందువులు చంపినటువంటి ఓ నీచమైన కుంజే గారికి ఇచ్చేటువంటి బిరుదు. మన పూర్వీకులు చంపిన దరిద్రుడికి సమాధి కడితే దానికి నువ్వు మొక్కడమే సిగ్గు లేకుండా. ఈ ప్రపంచంలో మానవలసిన వాళ్ళు ఎవరు? మనమే. మాట్లాడవలసిన వాళ్ళు ఎవరు? పరిశీలించవలసిన వాళ్ళు ఎవరు? ప్రశ్నించవలసిన వాళ్ళు ఎవరు? ఇవేమీ చేయకపోతే నశించిపోయేది ఎవరు? నిజమేనా? చెప్పండి. నేను చెప్పింది ఏదో అబద్ధమైతే ఇలాగ బహిరంగంగా క్షమాపణ చెప్తాను కాదు కదా? అందుకని ఈ దేశాన్ని రక్షించుకోవాలి. ఇది దుష్పూర్. మన పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళు ఒక్క గీతిలో నేను చెప్పేసి ముగిస్తాను. కృష్ణ గారు మాట్లాడతారు. నన్ను అందరూ ఒక్కసారి నిలబెట్టండి. గట్టి గాలి తెచ్చు. అబ్బాయి లేవద్దు, బియ్యం వస్తాయి ఇలా పడతాను. అందుకని ఒక్కసారి ఇలా నిలబెట్టి గీతి పాడదాం. మనదేనోయ్ భారతదేశం, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో, భారతదేశం మనదేనో. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్, భారత మాతకు జయ్యనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. రాముని కన్నా భారతి నీతి, సీతను గన్నా పవిత్ర భూమి, రాముని కన్నా భారతి నీతి, సీతను గన్నా పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆదర్శములు నీకురా, ఆదర్శములు నీకురా, ఆ చంద్రార్కం ఆదర్శం బది, ఆ చంద్రార్కం
బలి రామాయణమని చాటాలోయ్ రఘురాముని చరితం నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనోయ్ ధర్మరాజును కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి ధర్మరాజును కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి వేల వేలుగా ధర్మ సూక్ష్మములు వేల వేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కలిగిన భారతి వేల వేలుగా ధర్మ సూక్ష్మములు ఇటు భారతమందున కలిగిన భారతి ప్రపంచమునకే నీతి నేర్పగల ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్ ఆ మహాభారతం నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనోయ్ పుష్యమిత్రుడు తాత్యాతోపే రుద్రమదేవి ఝాన్సీ రాణులు పుష్యమిత్రుడు తాత్యాతోపే రుద్రమదేవి ఝాన్సీ రాణులు సువర్ణ పుటలతో చరిత్ర నింపిన సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్ వారంతానా వారనవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనోయ్ ఆదిశంకరుని శంకరావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం ఆదిశంకరుని శంకరావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమికి సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిని ప్రపంచ సభలో గర్జన చేసిన భారత బాణి నాదనవోయ్ ఆ వివేక బాణి నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం మనదేనోయ్ దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్ భారత మాతకు జయ్యనవోయ్ భారత్ మాతా కీ జై శ్రీరామ్. మీరు తెలుగు వాళ్ళు, నేను పాడి
దీనివల్ల అజ్ఞానం తొలుగు, మీకు జ్ఞానం కలుగు. ఇలా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అర్థమైంది కదా? ఇందులో భగవద్గీత గురించి చెప్పారు, రామాయణం గురించి చెప్పారు, పుష్యమిత్రుడు, తాంత్యాతోపే లాంటి దేశభక్తుల గురించి చెప్పారు, స్వామి వివేకానంద గురించి చెప్పారు. కాబట్టి అమ్మ మీ అందరికి ఏకాదశి పేపర్ వల్ల 2 నిమిషాలు అయిపోయిందో తీసుకుని వెళ్ళారు. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన నేలలో పుట్టారు. వారి త్యాగం వ్యర్థం కాకుండా మన పిల్లలకి వాళ్ళ గురించి చెబుతూ ఈ దేశం అగ్రనామంగా ఉండడానికి, మనమందరం ఆనందంగా జీవించడానికి జ్ఞానం కలిగి ఉండాలి అనేటువంటి దాన్ని ఆ గీతిలో 92లో మేము విన్నాం, నేర్చుకున్నాం, పిల్లలకి నేర్పాం, ఇంకా నేర్పుతూ అలా కొనసాగిస్తాం. అందులో ఆఖరిలో చెప్పారు, ఆఖరి చరణం ఏంటది? ఆదిశంకరుడి శంకరావం. ఎవరైనా ఆదిశంకర్ ఎవరు? ఎక్కడ పుట్టారు? కేరళలో కాలనీలో పుట్టారు. మరి ఇప్పుడు అక్కడ శంకర మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, శంకర మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారా కేరళలో? శంకర మతం. శంకర మతానికి సంబంధించిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, శంకర జాతి సంబంధించిన ఎక్కువ మంది ఉన్నారు. ఎందువల్ల? మనకి ఎక్కలేదు కాబట్టి. రామానుజుల వారు ఎక్కడ పుట్టారు? తమిళనాడులో. అక్కడ పరిస్థితి తెలుసు కదా, 5 లక్షల కేజీల బంగారం కలిగించి అమ్మేస్తున్నారు. సనాతనాన్ని నాశనం చేసేస్తాం, బతికేది గొల్ల మీద. అక్కడ దళితులు ఉన్నాడు, వాడి విగ్రహం శ్రీరంగం గుడి ముందు, మళ్ళీ కాంచీపురంలో గుడి ముందు ఉంటుంది. దాని కింద వాడు రాస్తారు ఏమని? దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో గాడ్, హూ సేడ్ దేర్ ఇస్ ఎ గాడ్ ఈజ్ ఎ స్కౌండ్రల్. అది వాడు పెట్టేది. గుడి ముందే పెట్టాలా? మిగిలిన చోట్ల పెట్టచ్చు కదా వాడు. వాళ్ళ పేర్లు మనమే, బతికేది మన మీదే, విమర్శించేది మననే. తమిళనాడులో కొన్నాళ్ళ క్రితం వాడెవడో జంజాల పౌర్ణమి వస్తుందా రేపు జూలైలో? ఆ జంజాల పౌర్ణమి వచ్చినప్పుడు జంజాలు మార్చుకుంటారు. ఆ టైంలో మన అవమానించడానికి కొన్ని పందులకి వాళ్ళు జంజాలు వేశారు. ఎవరో వచ్చి పెద్ద ఆయన అడిగారు, ఏమంటే వాళ్ళు ఎలా చేశారు అంటే, మా బంధువులు మేము చేసుకుంటాం, వాళ్ళ బంధువులు అది చేసుకుంటాం. తెలియదా? కాబట్టి మన ధర్మాన్ని ఇదివరకు బయట నుంచి వచ్చిన వాళ్ళు పాడు చేశారు. లోపల ఉన్నవాళ్ళు, మన పేరుతో ఉన్నవాళ్ళు, సినిమా నటులు, సెలబ్రిటీలు, ఇలాంటి వాళ్ళు ఏదేదో వాళ్ళ పైచాన్ని చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ధర్మ వ్యతిరేకమో వాటిని మనం ఖచ్చితంగా విసర్జించాలి. వాడితో ఇంక ఫ్రెండ్షిప్ లేదు. మీ నాన్నని తిట్టినోడు నీకు ఫ్రెండా ఎండా? ఎండో నువ్వు తీస్తావు, బెండో అదే నీకు టెండో, ఎందుకంటే నీ గొల్లుమండు. అవునా? కాబట్టి మన ధర్మాన్ని, మన దేశాన్ని విమర్శించే వాళ్ళ నుంచి, ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునేటువంటి దేశద్రోహం నుంచి ఈ దేశాన్ని కాపాడుతున్నాం. అలాగే మనం కన్నయ్య దగ్గర ఉన్నాం, కన్నయ్య ప్రాంగణంలో ఉన్నాం. ఇంత గొప్ప స్వామి, ఆయన పేరేమిటి? వేణుగోపాల్ స్వామి. ఈ స్వామి పేరు వేణుగోపాల్ కాదు, రాజగోపాల్. రాజగోపాల అనే పేరు ఎందుకు వస్తుందో తెలుసా? కృష్ణుడికి మీసాలు ఉంటాయి, అర్థమైందా? రాజగోపాల్ అనే కృష్ణుడు ఎక్కడ ఉన్నా ఆయన మీసాలు ఉంటాయి. పార్థసారథి పెరుమాళ్, ట్రిప్లికేన్ అంటారు తమిళనాడులో, దాని పేరు తిరువల్లికేన్. ఆయనకు కూడా మీసాలు ఉంటాయి. మన అన్నవరం సత్యనారాయణ స్వామికి కూడా మీసాలు ఉంటాయి. ఏ ఊళ్ళో రాజగోపాల స్వామి ఉన్నా ఆయనకి మీసాలు ఉంటాయి. ఎందుకు అంటే పౌరుషంతో బతకండి, పౌరుషంతో. ఆదిపట్టు నారాయణ దాస్ గారు కాలికి గజ్జ, పెద్ద బొజ్జ, అయినా మీసాల రోషం. ఆయన ఎక్కడ మనం ఊరికే ఎవరో దొంగోడు కాదు చెప్పేది. ఆయన చెప్పేవాడు 100 ఏళ్ల క్రితమే, తగ్గేదేనే నేను ఇలా అయితేనే రాజావారు పిలిస్తే ఈ విజయనగరంలో నేను హరికథ నాకు ప్రధానం, మధ్యలో ఎవరైనా పిలిస్తే వెళ్తాను, ఇక్కడ కుర్చీకి నేను ఫెవిగా లేచి కూర్చోను, కండిషన్ మీకు ఓకే అయితే ఒక్క చెప్పాను. అలా 15 ఏళ్ళు చేశారు. విడుదల విడిచిపెట్టలేదు.
పౌరుషంతో జీవించండి, స్వాభిమానంతో జీవించండి. కృష్ణుడు తన వాళ్ళని రక్షించడానికి ఎంతకైనా వెళ్ళాడు. అడవిలో ఉన్నారు అందరూ, అడవి వెళ్ళిపోయింది, కృష్ణ అన్నారు. వెంటనే కళ్ళు మూసుకుంటున్నాడు. ఏం చేశాడు కృష్ణుడు? వాళ్ళు కళ్ళు మూసుకుంటే అది తాగేశాడు. పాము వచ్చింది. పాము పేరేంటి? కాళీ. ఏం చేశాడు? దొక్కాడా? పెద్ద విపత్తు, ఇంద్రుడు వాన కురిపించాడు. ఏం చేశాడు? అన్నమయ్య ఏం చెప్తాడు తెలుసా? అన్నమయ్య బాగా చెప్తాడు. కొలనితో పరికి గొప్పిల్లో ఎరుకుల స్వామికి నీ గొప్పిల్లో కొండ గొడుగుగా గోపులగాచిన కొండొక శిశువుకు గొప్పిల్లో కొలనితో పరికి గొప్పిల్లో ఎరుకుల స్వామికి నీ గొప్పిల్లో. కొండ నెలెత్తేనా ఒక పుట్టగొడుగు ఎట్లా అంటే చాలా బలమైన రావాలా, మన గుణప్రియత చాలుగా పుట్టగొడుగు అలానే అలా తీసేస్తుంది. అలా పుట్టగొడుగు ఎత్తినట్టుగా 21 కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి గోవర్ధనాన్ని ఎత్తాడు. ఎవడైనా 2-3 స్త్రీలతో సంబంధం కలిగి ఉంటే ఆడికేంట్రా, ఆడి గోపాలకృష్ణుడు అని ఎదబావుడు వాక్యం. నువ్వు కంపేర్ చేసుకుంటే అన్నింటిలో కంపేర్ చేసుకోవాలి. కేవలం 16 పెళ్ళిళ్ళు చేసుకున్న దాంట్లోనే కంపేర్ చేసుకోకూడదు. అప్పుడు కొండ కూడా విషం కూడా తాగు, అగ్ని కూడా తాగు, పాము మీద తెక్కి తొక్కు, తర్వాత నీకు బుద్ధి జరుగుతుంది. యూ కెనాట్ లిఫ్ట్ పేపర్ ఆర్ పాపర్ సింగిల్ రూపాయి. యు ఆర్ నాట్ గివెడ్. అర్థమైందా? ఆ కృష్ణుడు మనందరినీ చల్లగా కాపాడుగాక. పౌరుషుని ఏ దైవం రక్షించదు, దేవో దుర్బలగాక. ఆ కృష్ణుడు యొక్క నేను ఒక చెప్పుని మనం చక్కగా మంత్రం చెప్పుని ఇంటికి వెళ్ళిపోదాం. ఏకాదశి పేపర్ తీసుకుని విజయనగరంలో మేము చాలా విజయవంతంగా ఆనందంగా మీ అందరి మధ్యలో వేణుగోపాల స్వామి వారి రాజగోపాల స్వామి వారి సన్నిధిలో వేణుగోపాల గారి పక్కన పార్కు పవనం శ్యామ్ సుందరు మీరందరూ మధ్యలో ఆనందంగా మేము వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మీరు కూడా చక్కగా కూర్చుని విన్నారు. మీకు కొంత సమాచారం ఒక పేపర్ ఇవ్వబడుతుంది, అది పాటించండి. ఎక్కడెక్కడ దేవాలయాన్ని మనం రక్షించుకోగలమో దాన్ని రక్షిస్తూ ఉండాలి. సమయం ఇవ్వండి. సకారాలు 3 చెప్పాడుగా, సమయము, సహకారము, సలహా. ఇప్పుడు ఇంత పెద్ద గుడి లోపల రామాయణానికి సంబంధించి ఘట్టాలు రాయబడి ఉన్నాయి. ఆనందం. అలాగే ఇది ఇంకా తయారవుతూ ఉంది. అక్కడ పెద్ద ఫ్లెక్సీలు పెట్టచ్చు, అటు ఇటు మంచి ఘట్టాలు. కేవలం పిక్చర్స్ కాదు, కృష్ణుడికి సంబంధించి భాగవతంలో ముఖ్య శ్లోకాలు ఒక 18 శ్లోకాలు 8 ఇక్కడ ఎన్ని వచ్చిన 1 2 3 4 5 6 6 12 ఒక డజన్ ఫ్లెక్సీల్లో అడ్డం లేకుండా ఆ పైనుంచి కృష్ణుడి ఫోటో ఒక శ్లోకం, దాని అర్థం. అందులో ఒక శ్లోకం ఇందాక చెప్పాను, ఇక్కడ చెప్పాను, అక్కడ చెప్పాను, మధ్యాహ్నం చెప్పినట్టున్నాడు. పోనీ మీతో ఇప్పుడు చెప్పించేసి నేను వెళ్ళిపోతాను. చెప్పండి చక్కగా నమస్కారం అంటూ పెట్టి. కలే దోష కలే దోష కలే దోష కలే దోష నిధే రాజన్ నిధే రాజన్ అస్తి హై అస్తి హై ఏకో ఏకో మహాగుణ మహాగుణ కీర్తనాదేవ కీర్తనాదేవ కృష్ణస్య కృష్ణస్య ముక్త సంగ సంగ పరం వ్రజే. కలియుగం చాలా చెడ్డదే, కానీ ఒక్క మంచి గుణం ఉంది అంటున్నారు సుఖదేవుడు. మన ఉపన్యాసం సుఖుడితో మొదలైంది, సుఖంగా జరిగింది, మళ్ళీ సుఖుడితో ముగిస్తున్నాం. ఆ సుఖమహర్షి చెప్తున్నారు ఎవరితో? పరీక్షతో. కలియుగంలో అన్ని చెడ్డ లక్షణాలు, కానీ ఏకో మహాగుణం, ఓ మంచి గుణం ఉంది. ఏమిటది? కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణుని కీర్తించడం. అది చాలా శోభం. నోరు తెగని పెద్ద పెద్ద శ్లోకాలు ఏం కాదు. అందరు చక్కగా చేతులెత్తండి, చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ
ఎక్కడైనా చెప్పచ్చు. చక్కగా రోజు మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. ఇది మనల్ని రక్షిస్తుంది. మనన రాయితీ ఇది మంత్ర. అందుకని కృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు. అలా ఒక అల్లరి ఏంటంటే ఆవిడ ఎవరు వాళ్ళ అమ్మ యశోద చిలుకుతుంది. ఏంటది? వెన్న. కృష్ణుడు అన్నాడు, అమ్మ ఇప్పుడు నువ్వేనా నాన్నగారు ఒక మనిషిని పెట్టచ్చు కదూ అన్నాడు. అమ్మ సంబరపడిపోతుందిరా. సంబరపడిపోయి మా నాయనే నువ్వు పెద్దోడు అయ్యాక అలాగే చేయరా అని ఇలా అంది. అన్నాక కృష్ణుడు అన్నాడు, అమ్మ నువ్వు తప్పుకో నేను తిరుగుతాను అన్నాడు. ఈయన చేతులు ఎంత ఉంటాయండి? చిన్ని చేతులు. సరే వాళ్ళ అమ్మ చూద్దాం అన్నట్టు జరిగింది. ఈయన పట్టుకున్నాడు. అది మన కవ్వం కాదు, మనం చిన్న గిన్నెలో వేసిన కవ్వం. పెద్ద కవ్వం తెలుసా మీకు? స్తంభానికి కట్టి కొండ పెట్టి ఇలా అది కృష్ణుడు అలా పట్టుకున్నాడంతే, ఇంకా తిప్పాడో లేదో. అది ఈవినింగ్ టైం. అప్పుడే శివుడు పార్వతీదేవి జస్ట్ ఈవినింగ్ వాక్ వచ్చాడు. ఇది చూశాడు శివుడు. పార్వతి బ్యాకప్ అన్నాడు. అదేంటండి మేకప్ అయిన చేతి లేదు, అప్పుడే బ్యాకప్ చూపిస్తుంది ఎందుకు అలా చూడు అన్నాడు. ఏమైంది? ఆయన తిప్పుతున్నాడు. ఎందుకు? వాళ్ళ అమ్మకి ఎలా చెప్తున్నాడు? తప్పేది నీకు తెలియదు. ఇది వరకు అలాగే తిప్పాడు. అప్పుడు ఒకటి వచ్చింది పార్సిల్, మనకే వచ్చింది. ఏంటి పార్సిల్? అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో పంపించారు. ఈయన బాగా చదువుతాడు పార్సిల్. అప్పటి నుంచి ఆయనకు ఒక కొత్త పేరు వచ్చింది. శివుడికి ఏంటి? నీలకంఠ. అలా మళ్ళీ ఏదో తిప్పుతాడు, ఏదో లోపల మళ్ళీ పంపుతాడు. ఎందుకు వచ్చి కొరాడు కాసేపటికి ఈ తాడు ఉండే కవ్వం. అంతమంది కవ్వం ఎవరు? ఆ కవ్వానికి తాడు ఎవరు? వాసుకి. ఆయన చూశాడు. స్వామివారు 2-3 సార్లు ఇలా తిప్పుతాడు. ఇది వేస్ట్, ఎక్స్పీరియన్స్ తాడు ఉంది, దాన్ని తీసుకురమ్మంటాడు. అప్పుడు తిప్పిందే ఇంకా నిప్పులు పోలేదు. మళ్ళీనా అయ్యో ఆయన స్వామి పిలిస్తే ఏం చెప్తాం అనుకున్నాడు. 2 మళ్ళీ దేవతలు చూశారు. స్వామివారు తిప్పుతున్నారంటే మన కోసం కొత్త మెడిసిన్ వ్యాక్సిన్ 1 అయిపోయింది, వ్యాక్సిన్ 2 పవర్ఫుల్ మన కోసమే అని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. సానందం సురగణ. ఇంకా 4వది ఎవరు? లక్ష్మీదేవి. సాసూయం కమలాలయ. ఆవిడ కోపంగా చూస్తున్నారు. ఎందుకు కోపాడికి? కాబట్టి వాళ్ళ అమ్మగారు ఏదో చూసుకుంటున్నారు. ఈయనకి ఎందుకండి తగుదమ్మా అని మధ్యలో ఆవిడ ఏమన్నా అడిగిందా? ఈవిడికి బాధ ఏంటి? ఆవిడ అసూయతో ఎందుకు చూస్తుందంటే ఎంతకుముందు అలా తిప్పినప్పుడే ఈవిడ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అయిపోతుంటే ఎవరి ప్రాబ్లం సాగింది. అందుకని ఆవిడ అసూయగా చూస్తుంది. కానీ వాస్తవానికి కృష్ణ భగవానుడికి అసలు ఈ ఆలోచన లేదు. నిజంగా వాళ్ళ అమ్మ కోసమే ఆయన కవ్వం చిరికాడు. అటువంటి కృష్ణ భగవానుడు మనందరినీ ఉద్ధరించుగాక. కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం గత విషయ కృష్ణం సురారిగణ జిష్ణుం సదా బాల కృష్ణం కలయ సఖీ సుందరం. బోలో రాజగోపాల భగవాన్ కి, బృందావన విహారీ లాల్ కి, యశోదామాయ కి, గోవింద గోవింద. చక్కగా గాలించుకోవాలని ఒక్క మంత్రం చెప్పేసి మేము వెళ్తాం. చక్కగా నమస్కారం మొదలు పెట్టండి. చక్కగా నడుము నిలబెట్టండి. ఇది బాల్యంలో నేర్చుకున్నది. ఎప్పుడైనా మైకు నీళ్ళ బాటిల్ పట్టుకుంటే నాకు జోక్ గుర్తొస్తుంది. ఇప్పుడు నేను ఇలా తాగా కదా, ఇలా కాదు కదా, కన్ఫ్యూజ్ కదా. అప్పుడు ఏం గుర్తొస్తుందంటే వాడు ఎవరికో 2 చెంపలు అంటుకుపోయింది. ఏమైంది అంటే దరిద్రుడు పవన్ గారు ఫోన్ చేసి ఆడు ఫోన్ చేస్తే నేను అప్పుడు ఐరన్ చేస్తాను. ఇలా అదేంటండి వీడు ఐరన్ చేసేప్పుడు పవన్ గారు ఫోన్ చేశాడు. వీడు ఏం చేశాడు? మరి అవును పక్క సరే, రెండో పక్క మళ్ళీ ఫోన్ చేశాడు. రేపు పవన్ తప్పు, దరిద్రుడు పవన్ ఆడా. మీకు అర్థమైందా?
ఇది ఏది వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, అందుకని తెలియాలి. చిన్న జీవితం చక్కగా కాలం వ్యర్థం చేయకండి. చక్కగా ప్రతి క్షణము భగవంతుడి కోసం, దేశం కోసం, ధర్మం కోసం గడుపుదాం. పిల్లలను కాపాడుకుందాం, వచ్చే తరాన్ని కాపాడుకుందాం. ఏదో వాళ్ళెవరో చేస్తారు కదా, మన స్థాయిలో మనం చేద్దాం. మన ఇంట్లో సత్సంగం చేద్దాం, దేవాలయంలో సత్సంగం చేద్దాం, ఆనందంగా జీవిద్దాం, విరోచకంగా జీవిద్దాం, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఆర్థికంగా బాగుండండి, మానసికంగా బాగుండండి, శారీరకంగా బాగుండండి. అప్పుడే ఏదైనా సాధించగలం. చక్కగా చెప్పండి నాన్న. నారాయణ నారాయణ ఇది అప్పుడే అడిగిపోయిందా? ఎంత చెప్పాను ఒకసారి తిని మీరు రిప్లై ఇవ్వడానికి చూడలేదండి. నారాయణ 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 అనుకోరాదా, నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేదా, నాలికే చీరా, ఓపికే లేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పాలి, చప్పట్లు కొట్టకూడదు, చప్పట్లు కొడుతూ. కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, గోవింద అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, అచ్యుతుడు కావాలి, రాముడు కావాలా, రోగం కావాలా, రాముడు కావాలి, నారాయణుడు కావాలా, నరకం కావాలా, నారాయణుడు కావాలి, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా, కృష్ణుడు కావాలి, నీకేం కావాలో నీకు తెలుసు, ఎలా సంపాదించాలో నీకు తెలుసు, మధ్యాహ్నం మనం పొడిసేది తెలుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను. శ్రీమద్ రమారమణ హరి గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, శ్రీమన్నారాయణ రాజగోపాల స్వామి భగవానికి, శ్రీ బొబ్బిలి వేణుగోపాల స్వామి భగవానికి, విజయనగర భక్త బృందకి, శ్రీమద్ అజ్ఞాన ఆదిపట్ల నారాయణ దాస్ గారికి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ అందరికీ పవను భరత్ వీళ్ళిద్దరూ ఏకాదశి పేపర్ కార్డు ఇస్తారు. ఏకాదశి ఖచ్చితంగా పాటించండి, ఆ పేపర్లో ఉన్నది అనుసరించండి. భారత్ మాతకి జై. జై. చాలా చక్కగా ఈ ఏర్పాటు చేసినటువంటి మా పార్దుకి, మా శ్యామ్ సుందర్ గారికి, వారికి ఆదర్శప్రాయంగా ఆజ్ఞ ఇస్తూ నడిపిస్తున్నటువంటి మా వేణుగోపాల్ గారికి, ఆ రాజగోపాల స్వామి పరిపూర్ణ ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి, నేను ఎన్నోసార్లు విజయనగరం వచ్చాను, అద్భుతమైనటువంటి ర్యాలీ చేశాను. అసలు అంటే కాసేపు ర్యాలీలో తిరగడం కాదు, ఆ ర్యాలీ అయ్యేవాళ్ళ నడుస్తూనే, ఎగురుతూనే, అరుస్తూనే ఉన్నాం. అంత బాగా ఉత్సాహంగా ఒక విప్లవాత్మకంగా చేశారు. అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఇంకా చేయాలి, ఇంకా చేస్తారు. ఎక్కడెక్కడ ఏదైనా ఆపాలను ఆపుతూ ఉన్నారు, ఏదైతే లేపాలను లేపుతూ ఉన్నారు, ఏదైతే ఊపాలను ఊపుతూ ఉన్నారు, ఆ విధంగా దువ్వులు లేపుతూ ఉన్నారు. అలాగే చేస్తూ ఉండాలని మీరంతా చూస్తూ